అక్కినేని కుటుంబానికి కోడలిగా రాబోతున్న శోభిత ధూళిపాల ఆస్తులతో పాటు అవార్డులు కూడా ఎక్కువగానే సాధించింది. అవేంటో తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగ చైతన్య భార్యగా శోభిత ధూళిపాల, సమంతలో ఎవరు బెటర్? 1 శోభిత, 2 సమంత. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. శోభిత ధూళిపాల కెరీర్ ప్రారంభమైందే హిందీ సినిమాలతో. ఆ తర్వాత అంటే 2018లో అడవిశేష్ హీరోగా తెరకెక్కిన గూఢాచారి చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన కురూప్, మళ్ళీ అడవిశేష్ హీరోగా తెరకెక్కిన మేజర్, మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వం లాంటి హిట్ సినిమాల్లో నటించింది. వాస్తవానికి సినిమాలతో కంటే కూడా నాగ చైతన్యతో డేటింగ్ వార్తలతో ఈమె బాగా ఫేమస్ అయిందని చెప్పాలి. ఎట్టకేలకి అక్కినేని నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శోభిత గురించి సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే చర్చ నడుస్తోంది. అయితే చాలా మంది ఆమె మన తెలుగమ్మాయేనా అనే డౌట్స్ పడుతున్నారు. అంతేకాకుండా ఆమెకు అక్కినేని ఇంటి కోడలయ్యే అర్హత ఎంతవరకు ఉంది? సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన అమ్మాయి శోభిత. ఆమె తండ్రి ఓ నేవీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్. మొదట శోభిత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2013 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే టైంలో ఆమెకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా విచిత్రం ఏంటంటే శోభిత చెల్లెలి పేరు కూడా సమంత ధూళిపాల్ల కావడం. కొన్నేళ్ల క్రితమే ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత ధూళిపాల్ల సినిమాలు నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన చైతన్య ఆస్తులు ఇప్పటివరకు 154 కోట్లు. అలాగే లైఫ్ స్టైల్ ఆసియా నివేదికల ప్రకారం శోభిత ధూళిపాల నికర విలువ 10 కోట్ల వరకు ఉంటుంది. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచింది. 2019లో గ్రాజియా మిలీనియర్ అవార్డ్స్ వారిచే బ్యాక్ త్రూ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది శోభిత. అదే ఏడాది జీక్యూ ఇండియా అవార్డుల పురస్కారం ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది ముద్దుగుమ్మ. 2022 లయన్స్ గోల్డ్ అవార్డుల వేడుకలో మౌల్డ్ బ్రేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది ఈ వయ్యారి. అదే ఏడాది జరిగిన ఎల్ఏ స్టైలిష్ అవార్డుల వేడుకలో జెన్‌జెడ్ స్టైల్ ఐకాన్ అవార్డును కైవసం చేసుకుంది ఈ అందాల భామ. ఇక 2023లో ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ వారిచే ది నైట్ మేనేజర్ సిరీస్‌కి ఉత్తమ నటి పాపులర్ అవార్డు వరించింది. మరి అదే ఏడాది బాలీవుడ్ హంగామా ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఈ ఏడాది జరిగిన గ్రాజియా అవార్డుల వేడుకలో ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది ఈ అందాల భామ. ఇవన్నీ చూస్తుంటే ఆమె అక్కినేని కుటుంబానికి ఏమాత్రం తక్కువ కాదని, వారికి తగిన కోడలే అని తెలుస్తోంది.